ఆస్ట్రేలియా స్టార్ పేసర్ గత దశాబ్ది కాలంగా ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న మిచెల్ స్టార్క్ బ్రేకింగ్ న్యూస్ చెప్పాడు. గత కొన్నేళ్లుగా 3 ఫార్మాట్లలో ఆడుతున్న ఈ లెఫ్ట్ హ్యాండ్ పేసర్ త్వరలో 2 ఫార్మాట్లకే పరిమితం కానున్నట్టు వెల్లడించాడు. ఫ్రాంచైజీ క్రికెట్పై దృష్టి పెట్టడం, శరీరాన్ని ఫిట్గా ఉంచుకునేందుకు తాను వన్డేలు, టెస్టుల్లో ఓ ఫార్మాట్ను వదిలేసే అవకాశం ఉందని 34 ఏళ్ల స్టార్క్ చెప్పుకొచ్చాడు. ఈ మేరకు ఐపీఎల్ 2024లో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కోల్కతా నైట్ రైడర్స్ టైటిల్ సాధించిన అనంతరం స్టార్క్ తన మనసులోని మాటను వెల్లడించాడు. గత 9 ఏళ్లుగా దేశానికి ఆడేందుకు ప్రాధాన్యమిచ్చా. శరీరం విశ్రాంతి కోరుకున్న సందర్భంలో కేవలం కుటుంబంతో గడిపేందుకు మాత్రమే బ్రేక్ తీసుకున్నా. ఇప్పుడు కెరీర్ చివరి దశకు వచ్చింది. వన్డే ప్రపంచ కప్ 2027 అనేది చాలా దూరంలో ఉంది. త్వరలోనే నేను వన్డే టెస్టులో ఒక ఫార్మాట్ మాత్రమే ఆడినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అది జరిగితే టీ20 క్రికెట్పై ఎక్కువ ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది అని మిచెల్ స్టార్క్ చెప్పుకొచ్చాడు. కాగా టెస్టులను ఆడేందుకు ఎక్కువగా ఆసక్తి చూపించే స్టార్క్ వన్డే ఫార్మాట్కు వీడ్కోలు పలికే అవకాశం ఉందని క్రీడా పండితులు భావిస్తున్నారు. దీంతో ఫ్రాంచైజీ క్రికెట్పై కూడా ఫోకస్ చేసే అవకాశం ఉందని అంచనాలు వేస్తున్నారు. కాగా అంతర్జాతీయ క్రికెట్కు సమయం వెచ్చించేందుకు కొన్నేళ్ల పాటు లీగ్ క్రికెట్కు దూరంగా ఉన్నాడు స్టార్క్. కానీ ఐపీఎల్ 2024 సీజన్కు ముందు జరిగిన వేలంలో కేకేఆర్ 24.75 కోట్ల రూపాయలు వెచ్చించి స్టార్క్ను కొనుగోలు చేసింది. సీజన్ ఆరంభంలో పేలవ ప్రదర్శన చేసిన స్టార్క్ నాకౌట్ మ్యాచ్లలో అదిరే ప్రదర్శన చేశాడు.